ఓం శాంతి. ఈరోజు మురళి 17/1/2026. మధురమైన పిల్లలారా, ఈ భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు మీరు అపారమైన ప్రకాశంలో ఉండేవారు. ఇక్కడ ప్రకాశం అంటే జ్ఞానం. జ్ఞానం అనే ప్రకాశంలో ఉండేవాళ్ళు. ప్రకాశం అంటే లైటింగ్ కాదు. లైటింగ్ అంటే ఎవరైనా ఇంటి నిండా లైట్లు వేసుకుంటే అతి ప్రకాశంగా ఉంటుంది, అది కాదు. మీరు అపారమైన ప్రకాశంలో, జ్ఞానం అనే ప్రకాశంలో ఉండేవారు. ఇప్పుడు అంధకారం ఉంది, మళ్ళీ ప్రకాశంలోకి వెళ్ళాలి. అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానం అనే ప్రకాశంలోకి వెళ్ళాలి. ప్రశ్న: బాబా తమ పిల్లలకు ఏ ఒక్క కథని వినిపించేందుకు వచ్చారు? జవాబు: మధురమైన పిల్లలు, నేను మీకు 84 జన్మల కథని వినిపిస్తాను. మీరు మొట్టమొదటి జన్మలో ఉన్నప్పుడు ఒక్క దైవీ ధర్మమే ఉండేది. మళ్ళీ మీరే 2 యుగాల తర్వాత పెద్ద పెద్ద మందిరాలను నిర్మించారు, భక్తిని ప్రారంభించారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మలోని అంతిమ సమయం. మీరు దుఃఖహర్త సుఖకర్త రాండి అని పిలిచారు. ఇప్పుడు నేను వచ్చానని బాబా చెప్తున్నారు. ఏ కథ? విచిత్రమైన కథ, అద్భుతమైన కథ. అంటే ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల కథ నిండి ఉండడమే అద్భుతమైన కథ. దీనికే బాబా అంటున్నారు, మొత్తం 84 జన్మల స్టోరీని చెప్తున్నారు. మీరే 84 జన్మలు తీసుకున్నారు. అప్పుడు ఒకే ధర్మం ఉండింది. 2 యుగాల తర్వాత ద్వాపర యుగంలో పెద్ద పెద్ద మందిరాలు, సోమనాథ మందిరము, మధుర మీనాక్షి మందిరము, ఎన్నెన్ని మందిరాలు, పెద్ద పెద్ద ఆలీషాన్ మందిరాలు తయారు చేసినాము, భక్తిని ప్రారంభించినాము. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మలోని అంతిమ సమయం, లాస్ట్ జన్మ ఇది. మీరు దుఃఖహర్త సుఖకర్త రాండి అని పిలిచారు. మీ దుఃఖాన్ని దూరం చేసి సుఖాన్ని ఇచ్చేకి నేను వచ్చాను అని బాబా చెప్తున్నారు. పాట: ఈనాటి మానవులు అంధకారంలో ఉన్నారు, అజ్ఞాన అంధకారంలో. భలే సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుకెళ్తున్నారు, కానీ అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఇప్పుడు ఇది కలియుగ ప్రపంచమని, అందరూ అంధకారంలో ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇంతకుముందు భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ప్రకాశంలో ఉండేవారు, జ్ఞానం అనే ప్రకాశంలో. ఈ భారతవాసులే ఇప్పుడు స్వయంని హిందువులుగా పిలుచుకుంటారు. నిజానికి వీరు దేవీ దేవతలుగా ఉండేవారు. భారతదేశంలో అప్పుడు స్వర్గవాసులు ఉండేవారు, దేవీ దేవతల యొక్క లోకంలో. అప్పుడు ఇంకా వేరే ధర్మం ఏది ఉండదు. ఒకే ధర్మం, ఒకే కులం, ఒకే మతం, అన్నింటిలో ఒకటే ఉండేది. స్వర్గం, వైకుంఠం, బహిస్తా, హెవెన్ అని అంటారు. బహిస్తా అని ముస్లిం సహోదరులు అంటారు, హెవెన్ అని క్రిస్టియన్ సహోదరులు అంటారు. ఇవన్నీ ఈ భారతదేశం యొక్క పేర్లే. భారతదేశం పవిత్రమైనది, ప్రాచీనమైనది, ఎంతో సంపన్నంగా ఉండేది. ఇప్పుడు భారతదేశం నిరుపేదగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇది కలియుగం. ఇప్పుడు మనం అంధకారంలో ఉన్నామని మీకు తెలుసు, అజ్ఞాన అంధకారంలో. బాబా పిల్లలు కాదు, బయట వాళ్ళు. స్వర్గంలో ఉన్నప్పుడు ప్రకాశంలో ఉండేవాళ్ళం. స్వర్గము రాజరాజేశ్వరుడు, రాజరాజేశ్వరిలైన లక్ష్మీనారాయణల యొక్క ప్రపంచం. దానిని సుఖధామం అని పిలుస్తారు. తండ్రి నుండే మీరు స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. దానినే జీవన్ముక్తి అంటారు. బాబాకి చెప్తారు కదా, ముక్తి జీవన్ముక్తి ప్రదాత అని. తో స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. తో బాబా అంటున్నారు, తండ్రి నుండి మీరు స్వర్గపు వారసత్వాన్ని తీసుకోవాలి. దాన్నే జీవన్ముక్తి అని పిలుస్తారు. ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు. విశేషంగా భారతదేశం మరియు ప్రపంచమంతా రావణుని జైల్లో శోకవాటికలో ఉంది. ఒక్క సీత కాదు శోకవాటికలో ఉండేది, మొత్తం ప్రపంచంలో ఉండే మానవులందరూ వికారాల జైల్లో ఉన్నారు. రావణుడు కేవలం లంకలో ఉన్నాడని, మరియు రాముడు భారతదేశంలో ఉన్నాడని, రావణుడు వచ్చి సీతని తీసుకెళ్ళాడని అక్కడ అనేక రూపాలలో కథలు చెప్తారు. ఒక్క సీత కథ కాదు కదా, ఆత్మరూపీ సీత మనమందరం. ఇవన్నీ అనేక రకాలుగా తెలివి ఇవ్వడం కోసం కథలు. ముఖ్యమైనది భగవద్గీత. అందుకే చెప్తారు కదా, సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత. శ్రీమత్ అనగా శ్రేష్టమైన సలహానిచ్చేటువంటి భగవంతుని ఉవాచ. ఇది భారతదేశంలోనే వినిపించబడింది. మనుషులైతే ఎవరికి సద్గతినివ్వడానికి వీల్లేదు.
సత్యుగంలో జీవన్ముక్తులైన దేవీ దేవతలు ఉండేవారు. వారు ఈ వారసత్వాన్ని కలియుగ అంతిమంలో పొందారు. అప్పుడే సత్యుగంలో దాని యొక్క పదవిని పొందడం సాధ్యమవుతుంది. భారతవాసులకు ఇది తెలియదు. అలాగే ఇది శాస్త్రాల్లో కూడా లేదు. శాస్త్రాల్లో ఉండింటే మనం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. శాస్త్రాలలో అనేక భక్తి మార్గము యొక్క జ్ఞానం ఉంది. సద్గతి మార్గము జ్ఞానం మనుష్య మాతృలో ఇప్పుడు ఏమాత్రము లేదు. అందరూ భక్తిని నేర్పించేవారే ఉన్నారు. శాస్త్రాలు చదవండి, దాన పుణ్యాలు చెయ్యండి అని అంటారు. పాపాలు చెయ్యొద్దండి అని ఎవరు చెప్పరు, దాన పుణ్యాలు చెయ్యండి అని చెప్తారు. ఈ భక్తి ద్వాపర యుగం నుండి కొనసాగుతూ వస్తుంది. సత్య త్రేతాయుగాలలో జ్ఞానం యొక్క ప్రాలబ్ధం ఉంటుంది. ఇప్పుడు ప్రాప్తి చేసుకున్న జ్ఞానం యొక్క ప్రాలబ్ధం సత్య త్రేతాయుగాల్లో అనుభవిస్తాం. అక్కడ కూడా ఈ జ్ఞానం కొనసాగుతుందని కాదు, అక్కడ ఈ సృష్టి ఆది మధ్యాంత జ్ఞానమే తెలీదు. త్రికాలదర్శులుగా ఇప్పుడవుతాం కానీ దేవతలు త్రికాలదర్శులుగా ఉండరు. కానీ దేవతలకి ఆ యొక్క మూడవ కన్ను తెరుచుకున్నట్లుగా మూడవ నేత్రాన్ని చూపిస్తారు. పవిత్రత ఉన్నట్లుగా పవిత్రత ప్రకాశాన్ని చూపిస్తారు. పవిత్రత సంపూర్ణ పవిత్రంగా ఉంటారు, జన్మతో సహా పవిత్రంగా ఉంటారు. ఈ వారసత్వం ఏదైతే భారతదేశానికి లభించిందో అది తండ్రి నుండే సంగమ యుగంలో లభించింది. ఇప్పుడు అదే మీకు మళ్ళీ లభిస్తోంది. ప్రతి 5,000 సంవత్సరాలకు ఒకమారు లభిస్తుంది. భారతవాసులు ఎప్పుడైతే నరకవాసులుగా బేహద్దు దుఃఖీలుగా అయిపోతారో అప్పుడే హే పతిత పావన దుఃఖహర్త సుఖకర్త రాండి అని పిలుస్తారు. భగవంతుని అందరూ పిలుస్తారు. దుఃఖం వచ్చినప్పుడు అందరూ పిలుస్తారు. అందుకే అంటారు కదా, దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు, సుఖంలో స్మరణ చేస్తే దుఃఖాలే ఉండవు. ఎవరికి దుఃఖహర్త సుఖకర్త అని అన్నారు? బాబా అంటారు, ఒక్క భగవంతుడే దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే తండ్రి. సర్వుల యొక్క దుఃఖాలను హరిస్తారు. ఎందుకంటే విశేషంగా భారతదేశం మరియు మొత్తం ప్రపంచమంతటిలోనూ పంచవికారాలు ఉన్నాయి. తండ్రి పతిత పావనుడు. నేను కల్పము యొక్క సంగమ యుగంలోనే వస్తాను. సర్వుల సద్గతి దాత ఒక్క బాబా అయినారు. అహల్యలు, గణికలు మరియు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్ధరించేందుకు నేనే వస్తాను. చెప్తారు కదా, పరిత్రాణాయచ సాధూనా వినాశాయచ దుష్కృతామని. సో అందరి ఉద్ధారం చేసేది ఒక్క భగవంతుని పనే కదా. ఎందుకంటే ఈ ప్రపంచమే పతిత ప్రపంచం. అందుకే పతిత పావన రాండి అని పిలుస్తారు. పావన ప్రపంచమని సత్యుగాన్ని అంటారు. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. భారతవాసులకు వీళ్ళు స్వర్గవాసీలనే విషయము తెలియదు. అది బాబా అంటున్నారు భారతవాసులు ఎప్పుడైతే నరకవాసీలుగా దుఃఖీలుగా అయిపోతారో అప్పుడే పిలుస్తారు. నేను కల్పము యొక్క సంగమ యుగంలో వస్తాను. సర్వుల సద్గతి దాతగా అవుతాను. అహల్యలు, గణికలు మరియు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్ధరించేందుకు నేను రావాల్సి పడుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచమే పతిత ప్రపంచం. పావన ప్రపంచమని సత్యుగాన్ని అంటారు. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. భారతవాసులకు వీరు స్వర్గాధిపతులనే విషయమే తెలీదు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అంటారు, కానీ ఎప్పుడు ఉండేది, ఎలా తయారైనారు, ఇవన్నీ తెలియదు. పతిత ఖండం అనగా అసత్యమైన ఖండం, పావన ఖండం అనగా సత్యమైన ఖండం. భారతదేశము పావన ఖండంగా ఉండేది. ఈ భారతదేశము అవినాశీ ఖండం. ఇది ఎప్పుడూ వినాశం అవ్వదు, మార్పు జరుగుతుందే కానీ ప్రళయము వినాశం అనేది జరగదు. ఒకవేళ ప్రళయం జరిగితే మళ్ళీ ఒకవేళ ప్రారంభం అనేది కావడం జరిగితే సమానంగానే అందరూ కావాల్సి పడుతుంది కదా. వ్యత్యాసం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ప్రళయం అనేది ఎప్పుడు జరగదు, ఇది ఎప్పుడూ వినాశం అవ్వదు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు ఇంకా వేరే ఇతర ఖండాలు ఉండవు. అవన్నీ తర్వాత వస్తాయి. ఇతర ఖండాలన్నీ అనేక మంది, నిన్న కూడా బాబా చెప్పారు కదా, కొలంబస్సు, వాస్కోడిగామా వీళ్ళంతా సముద్రయానం ప్రయాణం చేస్తూ ఇక్కడిక్కడ భూభాగాలు ఉన్నాయని కనుక్కొని వాళ్ళు దానికి పేర్లు పెడుతూ వచ్చారు. ఇక్కడ నీళ్లున్నాయి, భూమి ఉంది, సౌకర్యాలు ఉన్నాయి, పంటలు పండుతాయి, ఇవన్నీ కనుక్కున్న తర్వాత అక్కడ దేశాలు ప్రారంభమయ్యాయి.
అవన్నీ తర్వాత వస్తాయి. మనుషులైతే కల్పం లక్షల సంవత్సరాలని రాసేసినారు, కానీ కల్పమాయుష్ 5000 సంవత్సరాలేనని బాబా చెప్తున్నారు. అలాగే వారు మనుషులు 84 లక్షల జన్మలు తీసుకుంటారంటారు. 84 లక్షలు తీసుకుంటే జీవరాశుల్లో కుక్క ఏం పని చేసినారు, నక్క ఏం పని చేసినారు, 84 లక్షల జీవరాశులు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పేకి? తర్వాత దాని అవసరం మనకుందా? ఇవన్నీ ఆలోచన చేసే విషయాలు కదా. మనుషులను కుక్క, పిల్లి, గాడిద మొదలైన అన్ని జీవులుగా చేసేసినారు. కానీ కుక్క, పిల్లి మొదలైన జంతువుల జన్మలు వేరు. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. వాళ్ళ దాని పాత్ర వేరు, మన పాత్ర వేరు. అన్ని జీవరాశుల్లోకెల్లా సర్వశ్రేష్టమైనది దుర్లభ జన్మ మానవ జన్మ అంటారు. కానీ ఎన్ని మానవ జన్మలు తీసుకుంటాము అనేది తెలియదు. కానీ మనుష్యుల వెరైటీ ఒక్కటే. వారికే 84 జన్మలు ఉన్నాయి. ఎక్కువలో ఎక్కువ 84, తక్కువలో తక్కువ 1. భారతవాసులు తమ ధర్మాన్ని డ్రామా ప్లాన్ అనుసారంగా మర్చిపోయారు. కలియుగ అంతిమంలో పూర్తిగా పతితులుగా అయిపోయారు. మళ్ళీ తండ్రి సంగమ యుగంలో వచ్చి పావనులుగా తయారు చేస్తారు. దాన్ని దుఃఖధామం అంటారు. మళ్ళీ భారతదేశం సుఖధామంగా అవుతుంది. ఓ పిల్లలారా, భారతవాసుల్లారా, మీరు స్వర్గవాసీలుగా ఉండేవారు. మళ్ళీ మీరు 84 జన్మల మెట్లను దిగుతూ వచ్చారు. సతో నుండి రజో నుండి తమోలేకి తప్పకుండా రావాలి. దేవతలైన మీ వంటి ధనవంతులు ఎవర్ హ్యాపీ, ఎవర్ హెల్దీ, ఎవర్ వెల్దీ అనగా సదా సంతోషంగా, ఆరోగ్యంగా, సుసంపన్నంగా ఇంకెవ్వరూ ఉండరు. భారతవాసులు ఎంత తమోప్రధానంగా అయిపోయారు. భారతదేశం ఎంత షావుకారిగా ఉండేదని మనం కథల్లో కూడా విన్నాం కదా. హిస్టరీలో కూడా చెప్తారు. శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజ్యంలో రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు రాసులు పోసుకొని అమ్మేవాళ్ళు అని, సేర్లతో కొలిసేవాళ్ళు అని. ఇక్కడ ఇప్పుడు చూసే కూడా లభించవు. ఆ విధంగా అయిపోయింది. ఎంత షావుకారిగా ఉండేది ఈ భారతదేశం. ఒక్క సోమనాథ మందిరాన్ని గజనీ మహమ్మద్ 18 సార్లు దండయాత్ర చేసి 18 సార్లు ఆ మందిరంలోని వజ్ర వైడూర్యాలన్నింటినీ తీసుకెళ్ళి వాళ్ళ మసీదుల్లో వేసుకున్నారు అని మనం హిస్టరీలో కూడా వింటాం. ఎంత షావుకారిగా ఉండేది. వజ్రాలు, రత్నాలు అక్కడ రాళ్ల వలె ఉంటాయి. 2 యుగాల తర్వాత భక్తి మార్గంలో ఎంతో పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు. ఎంత పెద్ద మందిరాలు ఉన్నాయి, చాలా చాలా పెద్ద మందిరాలు, అలీషాన్ మందిరాలు ఉన్నాయి. మహాకాళేశ్వర్ మందిరం కావచ్చు, జ్యోతిర్లింగాలు అన్నీ ఎంత పెద్దగా ఉన్నాయి. బాబా ఉన్నతులు కదా. ఆయన చేసిన ఉన్నతమైన కార్యానికి గుర్తుగా, స్మృతి చిహ్నంగా అప్పటి కాలం రాజులు ఎంతో గొప్పగా, ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేశారు. నియమ నిబంధనలతో పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు. వారు కూడా ఎంత భారీ మందిరాలను నిర్మించారు. సోమనాథ ఆలయం ఎంతో పెద్దగా ఉండేది. అలా కేవలం ఒక్క మందిరం మాత్రమే ఉండదు కదా. ఇంకా ఎందరో రాజులు మందిరాలు కట్టించారు, ఎన్నో దోచుకొని తీసుకెళ్లారు. బాబా పిల్లలైన మీకు స్మృతిని కలిగిస్తున్నారు. మిమ్మల్ని ఎంత షావుకారులుగా తయారు చేశాను. మీరు సర్వగుణ సంపన్నంగా, 16 కళా సంపూర్ణంగా, యథా రాజారాణి తథా ప్రజ అందరూ ఉండేవారు. వారిని భగవాన్, భగవతి అని కూడా అంటారు. కానీ బాబా భగవంతుడు ఒక్కడేనని, వారే తండ్రి అని అర్థం చేయిస్తారు. కేవలం ఈశ్వరుడు లేదా ప్రభువు అని అనడం ద్వారా కూడా సర్వాత్మలకు తండ్రి అనేది గుర్తుకు రాదు. అంతే కదా, అస్సలు గుర్తుకు రాదు. బాబా కూర్చొని కథను వినిపిస్తున్నారు. ఇప్పుడు ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ, అంతిమ సమయం. ఇది ఏదో ఒకరి విషయం కాదు, అలాగే యుద్ధ మైదానములు మొదలైన విషయము కాదు. భారతవాసులు వారి రాజ్యం ఉండేదనేది మర్చిపోయారు. సత్యుగ ఆయుష్ని ఎంతో పెద్దగా చేసేయడం ద్వారా ఎంతో దూరం తీసుకెళ్లారు. మనుషులను భగవంతుడని అనడానికి వీల్లేదు. మనుషులు ఎవరికీ సద్గతిని ఇవ్వలేరు. భగవంతుడంటే జన్మ మరణాతీతులు, గతి సద్గతి దాత ఒక్క భగవంతుడే. మనుషులు ఎవరికీ సద్గతిని ఇవ్వలేరు. సర్వుల సద్గతి దాత పతిత పావనులు ఒక్క పరమాత్ముడే. సత్యమైన తండ్రి ఒక్కరే. వారే సత్యఖండ స్థాపనం చేస్తారు. పూజ కూడా భగవంతునికే చేస్తారు.
కానీ భక్తి మార్గంలో మీరు ఎవరినైతే పూజిస్తూ వచ్చారో వారు ఒక్కరి చరిత్రని బయోడేటాని తెలుసుకోనేలేదు. జీవన చరిత్ర. రాముణ్ణి పూజిస్తారు, కానీ రాముడు ఎవరు, ఎప్పుడొచ్చారు, ఆయనకు ఆ రాజ్యం ఎలా లభించింది, ఎందుకు ఆ విధంగా జరిగింది, ఇవన్నీ విషయాలు అసలు తెలియవు. పూజ కూడా చేస్తారు, కానీ చరిత్ర తెలీదు. కావుననే బాబా అర్థం చేయిస్తున్నారు. మీరు శివ జయంతిని జరుపుకుంటారు కదా. తండ్రి కొత్త ప్రపంచానికి రచయిత. ఆయన దేవాది దేవుడు. అనంతమైన సుఖాన్ని ఇస్తారు. సత్యుగంలో ఎంతో సుఖం ఉండేది, అపారమైన సుఖం ఉండేది. దాన్ని ఎవరు స్థాపించారు మరియు ఎలా స్థాపించారు, ఈ విషయాలను బాబాయే కూర్చొని అర్థం చేయిస్తారు. నరకవాసీలను స్వర్గవాసీలుగా తయారు చేయడం, భ్రష్టాచారులను శ్రేష్టాచారి దేవతలుగా తయారు చేయడం, ఇది ఒక్క తండ్రి పని. నేను పిల్లలైన మిమ్మల్ని పావనంగా తయారు చేస్తానని బాబా చెప్తున్నారు. బాబా చెప్తున్నారు, ఇది ఒక్క తండ్రి పనే. నేను పిల్లలైన మిమ్మల్ని పావనంగా తయారు చేస్తానని బాబా చెప్తున్నారు. మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. మిమ్మల్ని పతితులుగా ఎవరు చేశారు అనేది ఎవరికీ తెలియదు. ఈ రావణుడు చేశాడు. మనుషులు దుఃఖాన్ని కూడా ఈశ్వరుడే ఇస్తాడని చెప్తారు. సుఖాన్ని ఇచ్చేవాడు ఆయనే, దుఃఖాన్ని ఇచ్చేవాడు ఆయనే అంటారు. మళ్ళీ సుఖాన్ని తండ్రి అని పాట పాడతారు. నేను సర్వులకు ఎంత సుఖాన్ని ఇస్తానంటే దాని ద్వారా మీరు మళ్ళీ అర్ధకల్పం తండ్రిని స్మరణ చేయాల్సిన అవసరమే ఉండదు. సత్యత్రేతాయుగాలలో మళ్ళీ ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పటికి అందరినీ పూజించడం మొదలు పెడతారు. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. బాబా, మేము ఎన్ని జన్మలు తీసుకున్నాము అని అడుగుతారు. ఎన్ని జన్మలు తీసుకున్నాము మన పురుషార్థాన్ని బట్టి తెలుస్తుంది. మధురాతి మధురమైన భారతవాసుల్లారా, ఓ ఆత్మల్లారా, ఇప్పుడు నేను మీకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చాను. పిల్లలు, మీరు 84 జన్మలు తీసుకున్నారు అని బాబా చెప్తారు. ఇప్పుడు మీరు 21 జన్మల కోసం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. అందరూ కలిసి రారు కదా. మీరే సత్యుగం యొక్క సూర్యవంశీ పదవిని తీసుకుంటారు. అనగా సత్యమైన తండ్రి నుండి నారాయణుడిగా అయ్యే సత్యమైన జ్ఞానాన్ని వింటారు. ఇది జ్ఞానం, అది భక్తి. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి, అవి జ్ఞాన మార్గానికి చెందినవి కాదు. ఇది ఆధ్యాత్మికమైన ఆత్మిక జ్ఞానం. ఈ జ్ఞానంను పరమాత్మయే కూర్చొని ఇస్తున్నారు. పిల్లలు ఆత్మాభిమానిగా కావాలి. ఇంపార్టెంట్ విషయం అదే. ఆత్మాభిమానిగా అవుతేనే ఆత్మలో ఉండే గుణాలన్నీ బహిర్గతం కావడానికి వీలవుతుంది. స్వయంని ఆత్మగా నిశ్చయం చేసుకొని నన్నొక్కల్నే స్మృతి చెయ్యండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ సారాంశం. ఆత్మలోనే మంచి లేదు చెడు సంస్కారాలు ఉంటాయి. వాటి అనుసారంగానే మనుషులకు మంచి లేదా చెడు జన్మ లభిస్తుంది. పావనంగా ఉన్న ఇతడు బ్రహ్మబాబా అంతిమ జన్మలో పతితులుగా అయిపోయారు. అలాగే మీరు కూడా తత్వం తండ్రినైన నేను ఈ పాత రావణ ప్రపంచంలో పతిత ప్రపంచంలో రావాల్సే ఉంటుంది. ఎవరైతే మొట్టమొదటి నంబర్లో వెళ్ళాల్సి ఉంటుందో, అంటే మొట్టమొదట రాకుమారుడిగా కృష్ణుడిగా అవుతారో బ్రహ్మబాబా, ఆయనే ఇప్పుడు అనేక జన్మల అంతిమ సమయంలో ఆయనలోనే బాబా వచ్చి ప్రవేశమయ్యారు. శివబాబా ఆయన తనువులేకే నేను రావాల్సి ఉంటుంది. సూర్యవంశీయులే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. వీరు బ్రహ్మ మరియు బ్రహ్మవంశీయులైన బ్రాహ్మణులు. బాబా అయితే రోజు అర్థం చేయిస్తారు. రాతి బుద్ధి కలవారిని పారస బుద్ధి కలవారిగా తయారు చేయడం సామాన్యమైన విషయం ఏమీ కాదు కదా. నిజంగానే కదా. రాతి బుద్ధి కలవారిని పారస బుద్ధి కలవారిగా తయారు చేసేది సామాన్యమైన విషయం కాదు కదా. ఓ ఆత్మల్లారా, ఇప్పుడు ఆత్మాభిమానులుగా కండి. ఓ ఆత్మల్లారా, ఒక్క తండ్రినే స్మృతి చేయండి మరియు రాజ్యాన్ని స్మృతి చేయండి. దేహ సంబంధాలను వదలండి. అందరూ మరణించాల్సే ఉంది, చనిపోవాల్సే ఉంది. ఆత్మల యొక్క స్వాభావిక ధర్మం జన్మ మరణ చక్రాల్లోకి రావడమే. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. బాబా అంటున్నారు మరణించాల్సి ఉంది. ఇది అందరి వానప్రస్థ అవస్థ.
ఒక్క సద్గురువు తప్ప సర్వుల సద్గతి దాతగా ఎవ్వరూ కాజాలరు. ఓ భారతవాసులైన పిల్లలు, మొట్టమొదట నా నుండి దూరమైన పిల్లలు మీరే అని బాబా చెప్తున్నారు. ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారనే గాయనం ఉంది. మొట్టమొదట భారతవాసులైన దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరు వచ్చారు ఈ ప్రపంచంలోకి. ఇతర ధర్మాల వారి జన్మలు కొద్దిగానే ఉంటాయి, వాళ్ళు ద్వాపర యుగం నుంచి వస్తారు. మొత్తం చక్రం అంతా ఎలా తిరుగుతోందో బాబా వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే ధారణ చేయలేరో వారి కోసం కూడా ఎంతో సహజం. ఆత్మలే ధారణ చేస్తాయి. పుణ్యాత్మగా పాపాత్మగా ఆత్మనే అవుతుంది. ఇది మీది 84వ అంతిమ జన్మ. మీరందరూ వానప్రస్థవస్థలో ఉన్నారు. వానప్రస్థవస్థలో ఉన్నవారు మంత్రాన్ని తీసుకునేందుకు గురువుని ఆశ్రయిస్తారు. ఇప్పుడు దేహదారులను గురువులుగా చేసుకోవాల్సిన అవసరం లేదు. చేసుకోవాల్సిన అవసరం లేదంటే గుడ్డి కంటే మెల్లమేలు కదా. ఏది లేకుండే దానికంటే అంతో ఇంతో భక్తి, అంతో ఇంతో గురువులు, అంతో ఇంతో అనేకమైన కర్మకాండాలు చేస్తూ ఉంటేనే బాబా దొరుకుతారు. దాని అర్థము అంటే తెలుసుకొని అర్థం చేసుకోవాలి. మీ అందరికీ నేను తండ్రిని, టీచర్ని, గురువుని. నన్ను ఓ పతిత పావన శివబాబా అని అంటారు. ఇప్పుడు ఆ స్మృతి కలిగింది. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మ సత్యమైనది, చైతన్యమైనది. ఎందుకంటే తాను అమరమైనది. ఆత్మలందరిలోనూ పాత్ర నిండి ఉంది. తండ్రి కూడా సత్యమైన వారు, చైతన్యమైన వారు. వారు మనుష్య సృష్టికి బీజరూపమైన కారణంగా నాకు మొత్తం వృక్షం యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు అని బాబా చెప్తున్నారు. కావుననే నన్ను జ్ఞానసాగర్లు అంటారు. మీకు కూడా మొత్తం జ్ఞానం అంతా ఉంది. బీజం నుండి వృక్షం ఎలా ఉద్భవం అవుతుందో మీకు తెలుసు. వృక్షం పెరిగేందుకు సమయమైతే పడుతుంది. నేను బీజరూపుణ్ణి అని బాబా చెప్తున్నారు. అంతిమంలో వృక్షం అంతా శిథిలావస్థలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, సో బాబా అంటున్నారు, సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే. తండ్రి రాకపోతే భారతదేశాన్ని ఎవరు స్వర్గంగా తయారు చేస్తారు? బాబా అంటున్నారు, ఇస్లాములు మొదలైన వారు ఎవరైతే వచ్చారో వారంతా ఈ సమయంలో తమోప్రధానంగా ఉన్నారు. అందరూ తప్పకుండా పునర్జన్మలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు నరకంలో పునర్జన్మలు అనేది తీసుకుంటారు. బాబా అంటున్నారు, బాబా సత్యమైన వారు, చైతన్యమైన వారు. ఎందుకంటే బాబా అమరమైన వారు. ఆత్మలందరిలోనూ పాత్ర నిండి ఉంది. బాబా కూడా సత్యమైన వారు, చైతన్యమైన వారు. మనుష్య సృష్టి బీజరూపుడు. మనుష్య సృష్టి రూపి వృక్షానికి బీజరూపుడు బాబా. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము బాబాకు తెలుసు. కావుననే నన్ను జ్ఞానసాగరుడు అని అంటారు. మీకు కూడా మొత్తం జ్ఞానం ఉంది. బీజం నుండి వృక్షం ఎలా వెలువడుతుందో మీకు తెలుసు. వృక్షం పెరిగేందుకు సమయం అయితే పడుతుంది కదా, అన్నింటికీ సమయం పడుతుంది. నేను బీజరూపుణ్ణి. అంతిమంలో వృక్షం శిథిలావస్థలో ఉంది. ఇప్పుడు చూడండి, దేవీ దేవతా ధర్మం యొక్క పునాదే లేదు, మాయమైపోయింది. దేవీ దేవతా ధర్మం ఎప్పుడైతే మాయమైపోతుందో అప్పుడు నేను ఒకే ధర్మ స్థాపన చేసి మిగిలిన వాటన్నింటినీ వినాశం చేసేందుకు వస్తాను. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నాను. ఇదంతా కూడా డ్రామాగా రచింపబడి ఉంది. ఇది అంతమవ్వదు. తండ్రి అంతిమంలో సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించాల్సి వచ్చినప్పుడు వస్తారు. అనగా తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. మీకు ఒకే తండ్రి ఉన్నారు. ఆత్మలందరూ బాబా అంటారు, ఆత్మలందరూ సోదరులు, మూలవతనవాసులు. ఈ ఒక్క తండ్రినే అందరూ గుర్తు చేసుకుంటారు. దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు. రావణ రాజ్యంలో దుఃఖం ఉంది కదా, ఇక్కడ స్మరణ చేస్తారు. కావున సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే. వారికే మహిమ ఉంది.
ఇస్లాములు మొదలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా ఈ సమయంలో తమోప్రధానంగా ఉన్నారు. అందరూ తప్పకుండా పునర్జన్మలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు నరకంలో పునర్జన్మలు లభిస్తాయి, అలాగని స్వర్గంలోకి వెళ్ళిపోతారని కాదు. హిందువులు స్వర్గస్థులైనారని అంటారు, అనగా తప్పకుండా నరకంలో ఉన్నట్లే కదా, అప్పుడే స్వర్గంలోకి వెళ్ళగలుగుతారు. మీ నోట్లో మిఠాయి స్వర్గవాసులైతే మరి ఇక నరకం యొక్క అశ్రీ వైభవాలను మీరు వారికి ఎందుకు తినిపిస్తారు? స్వర్గస్థులైనారంటే స్వర్గంలోకి వెళ్ళిపోయినారన్నాక మళ్ళా వాళ్ళని ఎందుకు పిలిచి తర్పణాలు తద్దినాలు ఇవన్నీ చేస్తారంటే పెద్దోళ్ళు ఎందుకు పెట్టినారంటే మిషన్ కంటే ఎక్కువ బిజీగా అయిపోతారు మన వాళ్ళని. అందుకే ఇవన్నీ పెడితే అట్లన్నా వాళ్ళ అమ్మా నాయనలన్నా గుర్తు చేసుకుంటారు, లేకపోతే అసలు గుర్తే చేసుకోరని పండగలకి ఫలానా పండగ పెద్దల పండగని, ఫలానా సంవత్సరం ఫలానా వాళ్ళది నాన్నది అమ్మది ఈ విధంగా ఎందుకు పెట్టినారంటే అట్లనే గుర్తు చేసుకుంటారు, లేకుంటే ఇంకా అది కూడా గుర్తు చేసుకోరు ఈ కాలం మనుషులు. దానికే బాబా అంటున్నారు, అప్పుడే అశ్రీ వైభవాలను మీరు వారికి ఎందుకు తినిపిస్తారు? ప్రపంచంలో వాళ్ళు బెంగాల్లో చేపలు మొదలైన వాటిని కూడా తింటారు. అరే వారు వీటన్నింటినీ తినాల్సిన అవసరం ఏముంది? పోయిన వాళ్ళు ఫలానా వారు నిర్వాణానికి వెళ్ళారు అంటారు. ఇవన్నీ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అలా ఎవరు తిరిగి వెళ్ళలేరు. మొదటి నంబర్ వాళ్ళే 84 జన్మలు తీసుకొని ఇక్కడ పాత్ర చేస్తూ ఉంటే ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా పోతారనే విషయమే లేదు. అది బాబా అంటున్నారు. వన్ వే ట్రాఫిక్ కదా, పరంధామం ఒక్కసారి వాకిలు తెరిస్తే ఒకసారి అటు నుంచి వస్తే మళ్ళీ వాపస్ పోవడానికి ఉండదు. ఇట్లా వన్ వే ట్రాఫిక్లో రావడం అంటూ జరిగితే మళ్ళీ పోయేకి లేదు, వేరే దారిలో పోవాలి. ఇక్కడన్నా వేరే దారిలో పోవచ్చు, పరంధామానికి ఇంకా వేరే దారినే లేదు. అంతిమంలో బాబా వచ్చి చెప్తే తప్ప పోవడానికి లేదు. ఇందులో ఎటువంటి కష్టము లేదు. భక్తి మార్గంలో ఎంతో కష్టం ఉంటుంది. రామరామ అని జపిస్తూ మైమరిచిపోతారు. అదంతా భక్తి మార్గం అవసరం. భక్తిలో కూడా అగ్రగణ్య భక్తులు ఉన్నారు. ఈ సూర్యచంద్రాదులు కూడా కేవలం ప్రకాశాన్ని ఇచ్చేవి మాత్రమే. కానీ ఏవేవైతే మనకు సుఖాన్ని ఇచ్చినాయో వాళ్ళందరినీ దేవతలుగా భావిస్తూ వచ్చాం. నిజానికి జ్ఞాన సూర్యుడు, జ్ఞానచంద్రుడు, జ్ఞాన నక్షత్రాలు ఉన్నారు. మీరు వారికే మహిమ ఉంది. వారు దానికి బదులుగా సూర్యదేవతాయ నమః అని అనేస్తారు. దాన్ని దేవతగా భావించి నీటిని అర్పణం చేస్తారు. అదంతా భక్తి మార్గం. అది మళ్ళీ జరుగుతుంది. పంచతత్వాలు మీకు సహాయం చేసినందుకు వాటి పూజ కూడా జరుగుతుంది. ఇప్పుడు దిగుతూ 3 దార్ల కూటమిలో మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి అందులో నూనె మొదలైనవి వేసి దాన్ని పూజిస్తూ ఉంటారు. తత్వాలను కూడా పూజిస్తారు. మనుషుల చిత్రాలను తయారు చేసి వాటిని కూడా పూజిస్తారు. వీటి ద్వారా ఎటువంటి ప్రాప్తి లేదు. ఈ విషయాలు పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. చేసినంతసేపు కాస్త ఉపశమనం ఉంటుంది కాబట్టి, ప్రశాంతంగా ఉంటారు కాబట్టి అందుకు దాన్ని చేసేకపోతారు అనేక రకాలుగా. అచ్చా मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। सारांशం ఆత్మ నుండి చెడు సంస్కారాలను తొలగించుకునేందుకు దేహి అభిమానిగా ఉండే అభ్యాసం చేయాలి. అప్పుడే చెడు సంస్కారాలు పోతాయి. ఆత్మ అని తెలుసుకుంటే ఆత్మలో ఉండే ఒరిజినల్ గుణాలు బయటకు వస్తాయి. ఇది అంతిమ 84వ జన్మ. ఇది వానప్రస్థవస్థ కావున పుణ్యాత్మగా అయ్యేందుకు కృషి చేయాలి. సెకండ్ పాయింట్, దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలి ఒక్క తండ్రిని మరియు రాజ్యాన్ని స్మృతి చేయాలి. బీజము మరియు వృక్షము యొక్క జ్ఞానాన్ని స్మరణ చేస్తూ సదా హర్షితంగా ఉండాలి. జ్ఞానాన్ని స్మరణ చేస్తే బెనిఫిట్ ఏమి అంటే సదా హర్షితంగా ఉంటాం. వరదానం, ఎట్లా పరిస్థితులు వచ్చినా కూడా స్వయం బచావ్ చేసుకోగలుగుతాం. అతీతంగా మరియు ఎవరెడీగా అయ్యి బుద్ధి ద్వారా అశరీరీ స్థితి యొక్క అభ్యాసాన్ని చేసే
సర్వ కళలలో సంపన్నులుగా కండి. న్యారా ప్యారాగా అయ్యి ఎవరు రెడీగా ఉండేటువంటి అశరీరీ స్థితి యొక్క అభ్యాసం చేసేవాళ్ళే అన్ని కళలలోనూ సంపన్నులుగా అవుతారు. ఇక్కడ లాజిక్ ఉంది, చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఏ విధంగా సర్కస్లో కళలను చూపించే కళాకారుల ప్రతికర్మ కళగా అయిపోతుందో మనము నడుస్తాం. భరతనాట్యం చేసేటువంటి నాట్యమయూరీలు నడుస్తారు. సర్కస్లో తీగ మీద ప్రయాణం చేసే, తీగ మీద నడిచేటువంటి వాళ్ళు ఉంటారు. సో తీగ మీద అవతల నుంచి యువతలకి నడిస్తే చూసేవాళ్ళు ఎంత ఆశ్చర్యంగా చకోర పక్షుల్లాగా చూస్తూ ఉంటారు. కళ కదా, చమత్కారం. ఆ విధంగా మనం కూడా అశరీరీ అభ్యాసం చేస్తే మనలోని కళలు బహిర్గతం అవుతాయి. ఆ కళాకారులు శరీరం యొక్క ఏ అంగాన్నైనా ఎలా కావాలంటే అలా, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎక్కడైనా ఎంత సమయమైనా మలుచుకోగలుగుతారు సర్కస్లో. దాన్నే కళ అంటారు. అలా పిల్లలైన మీరు మీ బుద్ధిని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయం కావాలంటే అంత సమయం, ఎక్కడ స్థిరం చేయాలనుకుంటే అక్కడ స్థిరం చేయగలగాలి. ఇదే అన్నింటికన్నా గొప్ప కళ, అంతే కదా. శరీరాన్ని చేసేది కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, కానీ బుద్ధిని చాలా చమత్కారంగా, చాలా తన వశం చేసుకొని నడిపించాలి. ఇదే అన్నింటికన్నా గొప్ప కళ, పెద్ద కళ. ఈ ఒక్క కళతో 16 కళా సంపన్నులుగా అయిపోతారు. ఎలా న్యారాగా ఎవరెడీగా అవ్వాలంటే ఆర్డర్ అనుసారంగా ఒక్క క్షణంలో అశరీరీగా అయిపోవాలి. యుద్ధంలో సమయం వ్యర్థం కాకూడదు. అంటే యుద్ధం చేసే దాంట్లో మన సమయం వృధా కాకూడదు. స్లోగన్: సరళత మరియు సహనశీలత గుణాన్ని ధారణ చేసేవారే సత్యమైన స్నేహిలు మరియు సహయోగిలు. సరళత మరియు సహనశీలత, ఈ 2 గుణాలు చాలా చాలా అవసరం. వారే సత్యమైన స్నేహిలు, సహయోగి ఆత్మలు. అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా, జీవన్ముక్తులుగా అనుభవం చేయాలి. పరమాత్మ జ్ఞాని పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి జ్ఞాన ఫలితమైన ముక్తి, జీవన్ముక్తుల వారసత్వం ఈ సంగమ యుగంలోనే ప్రాప్తిస్తుంది. జ్ఞానం అనగా వివేకం. వివేకవంతులు ప్రతి కర్మను చేస్తూ సదా స్వయంని బంధనముక్తులుగా, సర్వ ఆకర్షణ నుండి ముక్తులుగా చేసుకునే వివేకాన్ని ఉంచుతారు. వారి ప్రతి సంకల్పంలో, మాటలు, కర్మలు, సంబంధాలు మరియు సంపర్కాలలో ముక్తి, జీవన్ముక్తి యొక్క స్థితి ఉంటుంది. దీన్నే న్యారా మరియు ప్యారా అంటారు. న్యారా మరియు ప్యారా స్థితి అంటారు. అచ్చా, ఓం శాంతి. దయచేసి 18వ తేదీ రేపు అందరూ బాబా యొక్క స్మృతి దినము. అమృతవేళను సెంటర్కి వెళ్ళండి. అమృతవేళ పవర్ఫుల్గా యోగం చేయండి. బాబాను ఆహ్వానం చేయండి. రోజంతా, రేపటి రోజున మొత్తం అందరూ సైలెంట్గా ఉండి, నోరు మౌనము, మొబైల్ మౌనము, తర్వాత మనస్సు మౌనము పాటించి సేవా కేంద్రంలో ఎక్కువ సమయం గడుపుతూ, ఉదయం భోగం ఉంటుంది, మధ్యాహ్నం భోగం ఉంటుంది, బ్రహ్మభోజనం ఉంటుంది, సాయంత్రం బాబా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. అందరూ ఆయా సేవా కేంద్రాలకు వెళ్ళి బాబాతో సంబంధాన్ని జోడించి అవ్యక్త ఫరిస్తాగా అయ్యేటువంటి అవ్యక్త మిలనాన్ని మనందరం చేద్దాం. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.